బ్రేకింగ్ న్యూస్ 2025-26 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. రాష్ట్ర చరిత్రలో 3 లక్షల కోట్లు దాటడం ఇదే తొలిసారి. గతేడాది బడ్జెట్ 2,91 కోట్లు. ఇప్పటికే బడ్జెట్ ప్రిపరేషన్ లో భాగంగా శాఖల వారీగా సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఐటీ, ఎక్సైజ్, టూరిజం శాఖల బడ్జెట్ పై సమీక్ష నిర్వహిస్తారు. కేంద్ర బడ్జెట్ ను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన చేశారు. వచ్చే నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, ఇప్పటికే చూసుకుంటే ఇవాళ ఐటీ కానీ అటు ఎక్సైజ్, టూరిజం శాఖలకి సంబంధించి బడ్జెట్ పై సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఈ సమీక్షలో ఎవరెవరు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది? ఇక ఇప్పటికే చూసుకుంటే ఆ బడ్జెట్ కి సంబంధించి 3 లక్షల కోట్లు దాటే అవకాశం కూడా కనిపిస్తుంది అంటున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వాసు? ఎస్ 2025-26 రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి దాదాపు రికార్డు స్థాయిలో ఈసారి బడ్జెట్ ఉండబోతోంది. దాదాపు 3 లక్షల కోట్ల పైచిలకు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. వచ్చే నెల జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా బట్టి విక్రమార్కకు సంబంధించి కూడా ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే పలు శాఖలకు సంబంధించి కీలక సమావేశాలు ముగిశాయి. బడ్జెట్కి సంబంధించినటువంటి వివిధ శాఖలు R&Bతో పాటు పలు కీలక శాఖలకు సంబంధించిన బడ్జెట్ సమావేశం ముగిశాయి. ఇప్పటికే R&Bకి సంబంధించి ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాదాపు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్కు సంబంధించినటువంటి అంచనాలు కూడా ఆయన ఇప్పటికే ఆర్థిక శాఖ సమర్పించారు. అయితే ఈరోజు జరిగేటువంటి సమీక్షా సమావేశంలో కూడా బట్టి విక్రమార్క దగ్గర కూడా ఈరోజు జరిగేటువంటి సమీక్ష సంబంధించి ఎక్సైజ్తో పాటు ఐటీతో పాటు మరోపక్క పర్యాటక రంగానికి సంబంధించినటువంటి 3 శాఖలపైన సమీక్షా సమావేశాలు ఉండబోతున్నాయి. అయితే గత ఏడాది చూసినట్టయితే 2.91 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ గత బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగానే ఆదాయం కూడా వచ్చిందంటున్నారు. రేపు ఈ నెల వచ్చే నెలకు సంబంధించి 15 నుంచి 18% కూడా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగింపు కాబట్టి కూడా ట్యాక్స్ల రూపంలో ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. ఇక రిజిస్ట్రేషన్లకు సంబంధించి తెలంగాణలో రియల్ ఎస్టేట్ లేదని చెప్తున్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ల రూపంలో వచ్చే ఆదాయంలో ఏ మాత్రం తగ్గుదల లేదనేది మాత్రం ఆర్థిక శాఖ ఇప్పటికే అంచనా వేసింది. అందుకే మళ్ళీ వచ్చే ఆదాయం తగ్గట్టుగానే బడ్జెట్ ఉండాలి అంటూ కూడా రూపకల్పన చేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా సంక్షేమ పథకాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు విషయంలో కూడా పూర్తిగా అమలు చేసే విధంగా బడ్జెట్ రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఆయా శాఖలకు సంబంధించి తెలంగాణలో చూసినట్టయితే ప్రధానంగా R&Bతో పాటు ఐటీతో పాటు పరిశ్రమలకు సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటు ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ కల్పన అంశాలతో పాటు పూర్తిగా కూడా బడ్జెట్ను రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆదాయానికి సంబంధించి కూడా ఏ విధంగా ఆదాయము ఆర్జించే విధంగా ఉండాలి బడ్జెట్కు తగ్గట్టుగా, ఎందుకంటే దాదాపు 3,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే అంచనాలు సిద్ధం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి తగ్గట్టుగా ఆదాయాన్ని సమకూర్చాలి. మరోపక్క ఇప్పటికే కేంద్ర బడ్జెట్ రూపకల్పన అయిపోయింది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. కానీ తెలంగాణకు మొండి చేయి చూపినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే తెలంగాణకు ఇచ్చినటువంటి గ్రాంట్లను అంచనా వేసుకొని కూడా మిగతా ఏ విధంగా ఈ ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న అంశంపైన కూడా బడ్జెట్ రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఇక ప్రధానంగా వడ్డీల రూపంలో అంటే ఇప్పటికైతే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా పెట్టుబడులు పెట్టే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి అప్పులకు సంబంధించి కూడా పెద్ద ప్రాజెక్టులు కట్టారు. 100 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నేపథ్యంలో కూడా వాటి వడ్డీలు కట్టేందుకు కూడా బడ్జెట్ లో రూపకల్పన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈసారి బడ్జెట్ కు సంబంధించి కూడా 3 లక్షల కోట్లు అంటే రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు స్థాయి కాబోతోంది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లేదు. ఈసారి మాత్రం 3,20,000 కోట్ల మేరకు కూడా బడ్జెట్ వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. రత్న వాసు, మీరు చెప్పినట్లుగానే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి 3 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉంటున్న క్రమంలో అంటే ఈ బడ్జెట్ కి సంబంధించి అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఇక అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా వీటన్ని కూడా కేటాయించే అవకాశం కనిపిస్తుందంటారా ఈ రాష్ట్ర బడ్జెట్ లో? ఎస్, ఖచ్చితంగా కూడా ప్రజా సంక్షేమానికి సంబంధించి కావచ్చు 6 గ్యారెంటీల విషయంలో ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి ఒక శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఇక రేషన్ కార్డుల విషయం సంబంధించి కూడా ఇప్పటికే రేషన్ కార్డులు ఎక్కడ ఎన్నికల కోడ్ అమల్లో లేనటువంటి జిల్లాల్లో కూడా రేషన్ కార్డులు జారీకి ఆల్రెడీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక పూర్తి స్థాయిలో కూడా
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి 6 గ్యారంటీలతో పాటు ప్రజలకు ఇచ్చినటువంటి మాట మేరకు కూడా ప్రతిదీ కూడా అందించే క్రమంలో కూడా బడ్జెట్ రూపకల్పన జరగబోతోంది. ఇక హైదరాబాద్ సంబంధించి చూసినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి మూసీ ప్రక్షాళనతో పాటు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, పర్యాటక రంగ అభివృద్ధి. ఎందుకంటే పర్యాటక రంగాన్ని ఈకో టూరిజం కింద కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి, టెంపుల్ టూరిజం కింద కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తే దేశ విదేశీ యాత్రికులను ఆకర్షించే క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూడా పర్యాటక రంగానికి చాలా పెద్దపీట వేయబోతున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పటికే చూసాం, చాలా పెద్ద ఎత్తున రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతుల సబ్సిడీ అంశానికి సంబంధించిన కావచ్చు, ఇప్పటికే రైతు బంధుకు సంబంధించినటువంటి ఇప్పటికే ప్రజల అకౌంట్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి పరిస్థితి కావచ్చు. అంటే ఇవన్నీ కూడా రైతుల సంక్షేమానికి, ప్రజల సంక్షేమానికి, పేద ప్రజలకు సంబంధించినటువంటి పక్కా గృహాల విషయంలో కావచ్చు, ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, పింఛన్స్ విషయంలో కావచ్చు, ఉద్యోగులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా జీతభత్యాలు, మరోపక్క నిరుద్యోగ సమస్యలను తీర్చేందుకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూడా ఇవన్నీ కూడా బడ్జెట్లో కులాంకుషంగా పరిశీలిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు హైదరాబాద్లో పెంపొందించే విధంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా చేస్తున్నటువంటి అభివృద్ధిలో భాగంగానే బడ్జెట్ రూపకల్పన ఉండబోతుంది. కాబట్టి ఈసారి బడ్జెట్ అంచనాలు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి రికార్డు స్థాయిలో గతమెన్నడూ లేని విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సంబంధించి 3,20,000 కోట్ల మేరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. అవసరమైతే కొంత పెరిగే కూడా అవకాశం లేకపోలేదు. అంటే ఈ రోజు జరగబోయేటువంటి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి కావచ్చు, పర్యాటక రంగానికి సంబంధించి ఐటీ శాఖ చాలా కీలకమైనటువంటి శాఖల సమీక్షా సమావేశం బట్టి విక్రమార్క ఛాంబర్లో జరగబోతోంది. ఆ శాఖ మంత్రులు కూడా, అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. అయితే ప్రధానంగా పూర్తి స్థాయిలో వ్యయానికి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు ఆదాయానికి సంబంధించిన మార్గాలను కూడా ప్రభుత్వం ఏదైతే చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ విధంగా ఆదాయాన్ని పెంచాలి, ఏ విధంగా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి, అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టుతో పాటు అనేక ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అయితే రూపకల్పన జరుగుతుంది. కాబట్టి ఇది రికార్డు స్థాయిలో తొలిసారి 3 లక్షల కోట్లు దాటేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది బడ్జెట్. రైట్, థ్యాంక్ యూ వాసు.